అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదు. దుబాయ్ వెళ్లాల్సిన నన్ను వెనక్కెందుకు పిలిపించావు? కాల్జారి పడినట్టుగా నాటకం ఎందుకు ఆడమన్నావు? మీ పెద్దమ్మ పెదనాన్నగా వచ్చిన ఆ ఆదిలక్ష్మి గుత్తి గురునాథం వాళ్ళలో నీకు నిజంగా పెద్దమ్మ పెదనాన్న కాదు అని నాకు అనుమానమమ్మా. ఏంటక్క నువ్వనేది? అవును లత, నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్ష. అందుకే ఆ ఆదిలక్ష్మి ఫోన్ ఇంట్లో మర్చిపోయి వెళ్ళింది. లేకపోతే నువ్వు దుబాయ్కి వెళ్లేదానివే కాదు, మరి ముంబైకి వెళ్ళుండేదానివి. నేను ముంబైకి వెళ్ళడం ఏంటి బావా? ఆదిలక్ష్మి గారు నన్ను దుబాయ్కి కదా తీసుకెళ్తానన్నారు. అదే పొరపాటు జరిగింది. నువ్వు ఇంటి నుంచి వెళ్ళాక నువ్వే గుర్తొచ్చావు. ఆ బాధతో నాకు ఏడుపొచ్చింది. దాంతో నా ఏడుపుని చూసి బావ ఎగతాలు చేస్తాడని గదిలోకి వచ్చాను. అప్పుడు ఏం జరిగిందంటే ఆదిలక్ష్మి, నువ్వు పంపించిన అమ్మాయి ఫోటో చూశాను. పాప జబర్దస్తుంది. నేను 50 lakhs కంటే ఎక్కువ ఇవ్వలేను. రేటు నీకు ఓకే అయితే ఆ పాపని తీసుకునిరా, సెటిల్మెంట్ చేసుకుందాం. అంటే వాళ్ళు నా పెద్దమ్మ పెద్దనాన్నలు కాదా అక్క? నన్ను తీసుకెళ్లి ముంబైలో అమ్ముకునేవాళ్ళ? అవును చెల్లి. అసలు ఆ ముంబై వాడెవడో ఆదిలక్ష్మికి ఎందుకు ఫోన్ చేశాడో? నీ గురించే ఫోన్ చేశాడా లేదా వేరే అమ్మాయి గురించి ఫోన్ చేశాడా? అసలు ఆ ఆదిలక్ష్మి గురునాథం నీకు నిజంగా పెద్దమ్మ పెద్దనాన్న అవునా కాదా అని తేలాలి. అప్పటిదాకా నువ్వు చక్రాల కుర్చీలోంచి పైకి లేవకూడదు. పొరపాటున నువ్వు లేచావో నువ్వు నడుస్తున్నావని ఆదిలక్ష్మి తనతో పాటు నిన్ను పట్టుకెళ్ళిపోతుంది. అదే గాని జరిగితే నిన్నేం చేస్తుందో ఎక్కడ అమ్మేస్తుందో ఆ దేవుడికి కూడా తెలీదు. వాళ్ళు నిజంగా నా పెద్దమ్మ పెద్దనాన్నలు కాకపోతే మరి ఇంకెవరై ఉంటారు? అసలు వాళ్ళు నా కోసం ఎందుకు వచ్చుంటారు? వాళ్ళు వచ్చింది నీ కోసమా మరొకరి కోసమో తెలియాలంటే కొంతకాలం ఆగక తప్పదమ్మా. ఈలోపు నువ్వు కాలు జారి పడలేదని గాని నువ్వు నడవగలవని గాని పొరపాటున వాళ్ళకి తెలియకూడదు. తెలిస్తే ఆ దేవుడు కూడా నీ ప్రయాణాన్ని ఆపలేడు. అలాగే బావా, నా ప్రాణం పోయినా సరే నేను ఈ కుర్చీలో నుంచి లేవను. చూడ్సెల్లి, ఆ మొగుడు పిల్లాళ్ళిద్దరూ మహాముదుర్లు. నిన్ను ఎలాగోలా ఏటి చేసైనా నిన్ను పైకి లేపడానికి ప్రయత్నం చేస్తారు. అందుకోసం ఎన్ని నాటకాలైనా ఆడతారు. నేను ఎలాగూ నీ పక్కనే ఉంటాను కాబట్టి వాళ్ళ నీడ కూడా నీ మీద పండివ్వను. వాళ్ళ ఎదవ నాటకాల్ని సాగనివ్వను. పొరపాటున నేనేదైనా పని మీద బయటకెళ్తే మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అలాగే అక్క, నా ప్రాణం పోయినా సరే నేను ఈ కుర్చీలోంచి కదలను. బావా, అసలు వాళ్ళెవరు ఏం నుంచి వచ్చారు? వాళ్ళ బతుకేంటో వాళ్ళ బండారం ఏంటో మొత్తం తెలుసుకోవాలి బావా. అలాగే చిట్టమ్మ, ఇప్పటి నుంచి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుదాం. వాళ్ళకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని లాగుదాం. ఆళ్లే గనక ఎదవలు దొంగలు అయితే పోలీసులకు పట్టించి జైలుకు పంపిద్దాం. ఖచ్చితంగా చిట్టమ్మ, నా అనుమానమే నిజమైతే మా అమ్మే వాళ్ళని పిలిపించుంటుంది. మెల్లగా మా అవతారం మావయ్యని లైన్లో పెట్టి ఆయన నుంచి నిజాన్ని రాబడతాం. నీ అవతరం అవే పీకని నువ్వు పట్టుకో. ఆదిలక్ష్మి గురునాథంలో పీకల్ని నేను పట్టుకుంటాను. ఇదిగో, నువ్వు ఆవేశపడిపోయి వాళ్ళని భయపెట్టుకో. మళ్ళీ మా అమ్మకి లేనిపోయిన అనుమానాలు వస్తాయి. అబ్బో, నోరు తెరిస్తే చాలు అమ్మా అమ్మా అని అమ్మ గురించి తెగ భయపడిపోతున్నావు. మీ అమ్మ గయ్యాలి సూపనక్క కాబట్టి సరిపోయింది. అదే మంచిదయ్యుంటే నువ్వు అసలు ఈ భూమి మీదే ఉండవాడే కాదు. ఇదిగో, ఇప్పుడు మా అమ్మ ఏం చేసిందని? మా అమ్మ చేసిందేమోనని అనుమానం అంతే. ఆమె వాళ్ళని పిలిపించిందని ఇంకా రుజువు అవ్వలేదు కదా. తమరికి కావాల్సిన రుజువులన్నీ తొందరలోనే రుజువు చేస్తాను. కంగారు పడిపోకండే. ముందెళ్ళి అలా లెక్కలు ఎటు సైడ్ చేద్దాం. పద పద. సెలి, నువ్వు కూర్చో. నీలు 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 నేను చెప్పేది విను. ఏం చెప్తావు? నేను కావాలని తాగలేదు, ఆ పుల్రాజు గారు తాగించాడు అని చెప్తావు, అంతే కదా? అదే నిజం నీలు. నీ ముందు మీ అమ్మ ముందు నన్ను బ్యాట్ చేసేయాలని నాతో బలవంతంగా తాగిస్తాడే. నువ్వు అనవసరంగా గొడవ చేస్తే నా పరువు పోవడం తప్ప ఏం మిగిలితే. నీకు మాట ఇస్తున్నాను, ఇంకెప్పుడు తాగను. నువ్వు చెప్పే సోదేదో మా అమ్మతో వచ్చి చెప్పుకో. ఆవిడ ఒప్పుకుంటే అప్పుడు వస్తాను నీ ఇంటికి, లేదా ఇక జీవితంలో నువ్వు మా ఇంటికి రాకూడదు. అది కాదు నీలు, ఒక్క నిమిషం నేను చెప్పేది కూడా ఆలోచించు. ఏంటి ఆలోచించేది? నీలు 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 ఒక్క నిమిషం. నీలు నీలు నేను చెప్పేది విను, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీలు చూసారా, మనందర్నీ వెధవల్ని చేసి ఎంత దర్జాగా కుర్చీలో కూర్చుందో. అవును మేడం,
మీరొచ్చారన్న గౌరవం కూడా లేకుండా ఎలా కూర్చుందో చూడండి. ఒరే తాగుబోతు సచ్చినోడా, అక్క ఉద్దేశం అక్క వెళ్ళగానే ఆ లత లేచి వెళ్ళాలని కాదురా, అది ఎప్పుడు పైకి లేపుతుందా అని. అదెంత పనండి. ఇప్పుడు చూడండి, చిటికలో పైకి లేపుతాను. ఎలా లేపుతావురా? భలేవారమ్మా, ఫుల్ బాటిల్ పైకి లేపానంటే దింపకుండా తాగే రకం నేను. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఈ పొట్టిదాన్ని పైకి లేపలేనా? చూసుకోండి నా తడాక. అయ్యో అమ్మో నన్నెవరో తోసేస్తున్నారు. అయ్యో అయ్యో అమ్మో నన్నెవరో తోసేస్తున్నారు. అయ్యో అయ్యో చిట్టమ్మక్క. అయ్యో అమ్మా! అమ్మా! నీలు 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 ఏమైంది నీలు? నీలు జాగ్రత్త. అయ్యో! నీలు జాగ్రత్త. సిలి! అమ్మా! అయ్యో ఏమైందక్క అలా పడిపోయావు? నేనెక్కడ పడిపోయాను రా? ఇదిగో ఈ లత్తే వీల్ చైర్ లో వచ్చి నన్ను గుద్దేసింది. లతో చీరిను కుదడం ఏంటొదినా? పాపం లత నడవలేదు తెలుసా? అవును, లత ఏంటి నా వీల్ చైర్లో కూర్చుంది? ఏం చెప్పమంటావురా అన్నయ్య? పాపం అలా పెద్దనాన్న పెద్దమ్మతో కలిసి దుబాయ్కి వెళ్లాల్సిన పిల్ల కాలు జారి కింద పడిపోయింది. దాంతో కథ లేకుండా ఇలా వీల్ చైర్లో పడింది. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా. నీకిప్పుడు కాదురా, తర్వాత చెప్తాను. అమ్మా నీలు, నువ్వేంటే ఇలా వచ్చావు? అమ్మా అర్జెంటుగా నక్కి పాలోడుతో విడాకులు ఇప్పించేమ్మా. వదిన కట్టుకున్న మొగుని పట్టుకుని ఏడ మాటలు పాలోడు గీలోడు అనే బదులు భాస్కరు అనొచ్చు కదా. ఇప్పుడు సమస్య పాలుడని పిలిచిందా పేరు పెట్టి పిలిచిందని కాదే. నాకు విడాకులు చెత్తానంటుంది మీ వదిన. ఏడుదినా అన్నీ చెప్పేది నిజమా? నువ్వు విడాకులు ఇచ్చేస్తానని అన్నావా? అవును, ఆ రోజు మీ అందరి ముందు ఏమని మాటిచ్చాడు? జీవితంలో ఇక తాగనని, తాగొచ్చి నన్ను కొట్టను తిట్టను అని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి మరీ చెప్పాడా? అవును చెప్పాడు. కానీ నిన్నేం చేశాడో తెలుసా? రాత్రి ఫుల్లుగా తప్ప తాగొచ్చాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక జీవితంలో మందు ముట్టడం ముడితే ఎడాకులు కాదు 100 మందిలో చెప్పించి కొట్టి గుండు కొట్టి ఊరేగించు. చేటాన్యా వదిన చెప్పేది నిజమా? నిన్న రాత్రి నువ్వు తాగొచ్చావా? అందుకే సిట్టి అసలు ఏం జరిగిందంటే ఏ ఆగు. మా అమ్మాయిని చెప్పని నువ్వు చెప్పవే నీలు. చెప్పడానికి ఏముందమ్మా? నిన్న రాత్రి పీకల దాకా తాగొచ్చిందే కాకుండా మన పని మనిషిని హా, మన పని మనిషిని మన పని మనిషిని చెప్పడానికి నాకు నోరు కూడా రావట్లేదమ్మా. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు చెప్పుకోలేనంత పెద్ద తప్పు భాస్కర్ చేశాడా? అవునమ్మా, నిన్న రాత్రి పీకల దాకా తాగొచ్చిందే కాకుండా మన పని మనిషిని కౌగిలించుకున్నాడమ్మా. ఏంటేంటి పని మనిషిని కౌగిలించుకున్నాడా? అవునరా తమ్ముడు, కావాలంటే దాన్ని అడుగు. చెప్పవే. అవునమ్మగారు, రాత్రి ఈయన తాగొచ్చి నన్ను వెనక నుంచి కౌగిలించుకున్నారు. సమయానికి అమ్మగారు వచ్చి అడ్డుపడ్డారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా జీవితం సర్వనాశనం అయిపోయేది. నీకు అప్పుడే చెప్పాను కదే
నీళ్ళు అనుకుని కౌగులించుకున్నానని. అయినా నా పెళ్ళం చేరా నిన్ను ఎవడు కట్టుకోమన్నాడా? ఈ ఏటండి వానిది వదిన చీర పని మనిషి కట్టుకుందా? అవును సిట్టి, ఆ బట్టలు చూసే మోసపోయానే. లేకపోతే నేను ఎప్పుడైనా పరాయాడదాన్ని గడ్డెత్తి చూసానా? తప్పుగా మాట్లాడానా? నీ సంగతి నాకు పూర్తిగా తెలుసురా అన్నయ్య. వదినా ఎక్కడ ఏదో పొరపాటు జరుగుంటుంది, లేదంటే మా అన్నయ్య అలాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయడు. సరే, పొరపాటుగానే కౌగిలించుకున్నాడు అనుకుందాం, కానీ మళ్ళీ జీవితంలో తాగనని మాటిచ్చాడు కదా. అలా అని అగ్రిమెంట్లో సంతకం కూడా పెట్టాడు కదా. దీనికేం సమాధానం చెప్తారు? ఇలా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోకండి. తాగుబోతుడు మాటలు బీర్ గ్లాసులో నురగలాంటివి, ఎక్కువ కాలం ఉండదు. చూడు భాస్కర్, ఇక జీవితంలో తాగను అని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టావు. ఒకవేళ తాగితే నా కూతురికి విడాకులిస్తానని మాట కూడా ఇచ్చావు. కాబట్టి రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం నీకు నా కూతురికి ఈ రోజుతో తెగదెంపులు అయిపోయినట్టే. కాంతమత్త మరీ అంత దయ లేకుండా మాట్లాడు కదా. మా అన్నయ్య మాటిస్తే ప్రాణం పోయిన మాట తప్పడద్దా? అలాంటోడు తాగొచ్చాడంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకుందామత్తా. అప్పటికి వాడితే తప్పని తెలిస్తే అప్పుడు మీకు నచ్చినట్టే చేయండి. అవునమ్మా, భాస్కర్ బాబు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. తాగనని మాటిచ్చి కూడా తాగాడంటే దాని వెనకాల ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. అది తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. అబ్బా నువ్వు ఊరుకోరా తమ్ముడు. తాగే ప్రతి ఒక్కరిని ఎందుకు తాగావు అంటే ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటారు. కారణాలు అడుక్కుంటూ పోతే ఈ తాగుబోతుడి దగ్గర నా జీవితం అంతా నరకం అనుభవిస్తూనే ఉండాలి. ప్లీజ్ నీలా, ప్లీజ్ ప్లీజ్. ఏం జరిగిందో నీకు చెప్పాను, అయినా మళ్ళీ చెప్తాను. నేను కావాలని మందు తాగలేదు. నేను పని చేసుకుని ఇంటికి వస్తుంటే ఆ పుల్రాజు గాడు దారికి అడ్డుపడి నేను తాగను ముర్రో అని చెప్పిన నా చేత బలవంతంగా తాగించేశాడు. ఈ విషయం నీలాంబరికి కూడా చెప్పాను, కానీ తను నమ్మట్లేదు. సత్యప్రమాణంగా చెప్తున్నాను సిట్టే, నేను కావాలని మందు తాగలేదే. ఆ పులిగాడు కోటిగాడు తాగించారు. ఎన్నో కదత్తా, మా అన్న తాగలేడంట. ఆ పులిగాడ కోటిగాడ బలవంతంగా తాగించారట. తప్పు ఆళ్ళు చేస్తే శిక్ష మా అన్నయ్యకేయడం కరెక్ట్ కాదత్తా. అవునమ్మా, ఆ పులిరాజు గాడు కోటిగాడు చేసిన తప్పుకి అక్కని బావని విడదీయడం నాకు నచ్చట్లేదమ్మా. సరే, ఇప్పుడేంటి? భాస్కర్ నిజంగా తాగలేదు, ఆ పులిరాజుగాడు కోటిగాడు తాగిస్తే తాగాడు అంటున్నారు, అంతేనా? అవును. సరే, ఇంకాసేపట్లో పులిరాజుగాడిని కోటిగాడిని పిలిపిస్తాను. భాస్కర్ చెప్పింది నిజమా, వీళ్ళు చెప్పింది నిజమా అని తేలాకే నిర్ణయం తీసుకుంటాను. మీ అందరికీ ఓకేనా? మాకోకే అత్త. ముందా పుల్లరాజు గారిని కోటి గారిని పిలిపించండి. ఒరే అవతారం, అక్క పులిరాజుకి ఫోన్ చేసి రమ్మని చెప్పరా. అలాగేనక్క. అనియా యాదవ్ సచ్చినోడు ఆ పులిరాజు గడికి ఏడు పుట్టిందే. మన భాస్కర్ గడి బతుకుతో ఆడుకుంటున్నాడు. నువ్వెన్ని తిట్టినా ఉపయోగం ఏంటి ఉంటదే బాబు? ఆ భాస్కర్ గారు నేను తాగలేదు ముర్రు అంటున్నా, ఆ నీలాంబరి వినిపించుకోకుండా ఆ నీలాంబరి పుట్టింటికి వెళ్ళిపోనది కదా. ఆ కాంతం ఏడు చెప్పాలి. మన భాస్కర్ గారు నిజంగా తాగలేదని, ఆ పులిరాజు గారు తాగితేనే తాగాల్సి వచ్చిందని ఆ కాంతంకి ఎలా నిరూపించాలి?
సిట్టమ్మకి చెప్తే మాత్రం ఎక్కడ నిరూపిస్తుందే? ఏడు చెయ్యాలో నాకు పాలు పోవట్లేదు. అవునే, వాళ్ళిద్దరూ ఈర్నారాయణ మనుషులే. వాళ్ళు కనుక ఇప్పుడు మనల్ని చూసినారంటే తీసుకెళ్లి ఈర్నారాయణకి అప్పచెప్పేస్తారే. పోగులమ్మ కుటుంబరావు రా. వాళ్ళిద్దరూ మనల్ని చూసేసినారే, కొంప మునిగిపోనది. పద పద పద. రేయ్, వాళ్ళిద్దరు అక్కడున్నారా? ఏంటే రాయి చేస్తావా? విసురు విసురు. అమ్మా, బట్టలు సర్దనమైందా? అయిపోయిందిరా, నేను రెడీ. నువ్వు రెడీయా? నేనెప్పుడో రెడీ. అయినా మనం ముంబై వెళ్తుంది అక్కడే ఉండిపోవడానికి కాదు, మళ్ళీ తిరిగి వస్తాం కదా. ఈ మాత్రం దానికి ఏదో వలసెళ్ళిపోతున్నట్టు బట్టలన్నీ సర్దకపోతే ఏమైంది? నాకు 1000 రకాల చీరలున్నాయి, మరి అన్నీ సర్దడానికి. ఉన్నవే 4 రకాల చీరలు. అవి కాస్త ఈ బ్యాగ్లో పెట్టాను. నువ్వు అంటే వచ్చి కారులో కూర్చుంటాను. సర్లే, ఒక ముఖ్యమైన పని మీద మా అసిస్టెంట్ని బయటికి పంపించా. వాళ్ళు రాగానే బయలుదేరదాం. మరి ఫ్లైట్కి టైం అవట్లేదా? ఇంకా చాలా టైం ఉందమ్మా. మరి ఈ మాత్రం దానికి నన్నెందుకురా కంగారు పెట్టావు? ఎంచక్కా ఈ లోపు 2 స్వీట్లు తినేదాన్ని తెలుసా? ఏంటి? అదే ఈ లోపు ఏదో సీరియల్ చూసేదాన్ని కదా అంటున్నాను. నువ్వేమన్నావో నాకు అర్థమైందిలే. అందుకే నీకు కనపడకుండా స్వీట్లన్నీ దాచేశాను. స్వీట్లు లేవు. నాకు తెలియకుండా స్వీట్లు ఎక్కడ దాచావో నాకు తెలుసురా. నువ్వెక్కడ దాస్తే మాత్రం నేను పట్టుకోలేననుకుంటున్నావా? చూడు ఎలా పట్టుకుంటానో. ఏమే, వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారే. ఈ ఇంట్లోకి వెళ్దా పద. అబ్బా, వాళ్ళు రానిస్తారో లేదో ముందైతే వెళ్ళి మంచినీళ్ళు అడుగుదాం పద. కాసేపు ఇలా ఇంట్లో తలదాచుకుంటే ఈ లోపాలు అటు ఇటు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన దారిలో మనం వెళ్ళిపోవచ్చు. వాళ్ళిద్దరు పారిపోయారా? మన బాస్ ఎదురు చూస్తుంటాడు. పద వెళ్దాం. ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి.